ఫ్రెండ్స్ ఈరోజైతే మనం యూట్యూబ్లో మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కొన్ని డాలర్ సింబల్స్ అయితే కనిపిస్తాయి. సో అసలు ఈ డాలర్ సింబల్స్ ఏంటి, మొత్తం 4 డాలర్ సింబల్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ డాలర్ సింబల్స్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎల్లో కలర్లో ఉన్న డాలర్ సింబల్ని గ్రీన్గా ఎలా మార్చాలనేది కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ముందుగా అయితే మనకి యూట్యూబ్లో మనకి మానిటైజేషన్ అయిపోయిన వెంటనే రివ్యూకి వెళ్ళి వచ్చిన వెంటనే మనకైతే 4 డాలర్ సింబల్స్ అయితే కనిపిస్తాయి. ఈ 4 డాలర్ సింబల్స్ ఏంటి అంటే, ఒక డాలర్ మీద సో క్రాస్ సింబల్ ఉంటుంది. సెకండ్ వన్ ఏంటి అంటే ఓన్లీ నార్మల్ డాలర్ సింబల్ ఉంటుంది, ఇది గ్రే కలర్లో ఉంటుంది. థర్డ్ వన్ ఏంటి అంటే ఎల్లో కలర్ డాలర్ సింబల్ ఉంటుంది. ఫోర్త్ వన్ ఏంటి అంటే గ్రీన్ కలర్ డాలర్ సింబల్ ఉంటుంది. క్రాస్ సింబల్లో డాలర్ సింబల్ ఉంది అంటే మీ వీడియోస్ మీద మానిటైజేషన్ ఇంకా రివ్యూలోనే ఉంది. సో మీకు ఎనేబుల్ చేయలేదు, ఏదో ఒక మైనస్ అయితే ఉంది, మీరైతే రివ్యూకి పంపించుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మీ వీడియోస్ మీద మానిటైజేషన్ అనేది ఎప్పటికీ ఎనేబుల్ కాదు. లేదు అనుకుంటే మీది రివ్యూకి సెకండ్ రివ్యూ అయినా థర్డ్ రివ్యూ అయినా సక్సెస్ అవ్వచ్చు అని తెలియజేయడం కోసమే ఈ డాలర్ సింబల్ని క్రాస్ చేసి ఉంటుందన్నమాట. సెకండ్ వన్ ఏంటి అంటే నార్మల్గా గ్రే కలర్లో డాలర్ సింబల్ ఉంటుంది. ఇది ఏంటి అంటే మన సెట్టింగ్స్లో డిఫాల్ట్గా మనమైతే ఈ డాలర్ సింబల్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. అంటే అన్ని వీడియోస్కి ఆ డాలర్ సింబల్ని ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు మనకి గ్రీన్ కానీ ఎల్లో కానీ వస్తుందన్నమాట. సో అప్పుడు మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయినట్టు. సో ఆల్రెడీ మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయినప్పటికీ మన ప్రతి వీడియోకి మనం మానిటైజేషన్ అనేది అప్లై చేయాలి కదా. సో అందుకనమాట మనం మాన్యువల్గా ఒక్కొక్క వీడియోకి చేసుకోవచ్చు. అదేవిధంగా మనము అన్ని వీడియోలకు డిఫాల్ట్గా చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ చూడండి, సో మీకైతే అర్థమవుతుంది. సో ఎలా అనేది మనం డిఫాల్ట్గా ఎలా పెట్టుకోవాలి, మాన్యువల్ ఎలా పెట్టుకోవాలి అనేది అర్థమవుతుంది అనమాట. వైటీ స్టూడియో యాప్ ఉంది కదా, అందులో ఓపెన్ చేసి ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మానిటైజేషన్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో అది క్లిక్ చేయండి. ఇది ఇన్విజిబుల్గా పెట్టుకోవడానికి అన్నమాట, అంటే ఇన్విజిబుల్ వీడియోస్కి. సో ఒకసారి చెక్ చేసుకొని అన్నీ ఆన్లో ఉంచుకున్నట్టు చూసుకోండి. ఇప్పుడు ఏంటి అంటే డిఫాల్ట్గా పెడదాం. సో ఇదేంటి అంటే క్రోమ్ బ్రౌజర్లో డెస్క్టాప్ సైట్ పెట్టుకొని, సో ఇది మనకి వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ అనలైటిక్స్ మీదన సో ఛానల్ అని ఉంది కదా, సో అక్కడ మనం క్లిక్ చేస్తే అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంటుందన్నమాట. సో ఆ అప్లోడ్ డిఫాల్ట్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మానిటైజ్ విత్ యాడ్స్, ఓవర్లే ఇన్ వీడియో యాడ్స్, నాన్ స్కిపబుల్ యాడ్స్, స్కిపబుల్ యాడ్స్ అండ్ స్పాన్సర్డ్ యాడ్స్, ఆటోమేటిక్లీ మిడ్ రోల్ యాడ్స్, ఇవన్నీ టిక్లో ఉన్నాయో లేదో చూసుకోండి. ఇవన్నీ లేకపోతే టిక్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఏంటి అంటే మీరు ఫ్యూచర్లో పెట్టబోయే వీడియోస్ అన్నిటికీ గ్రీన్ లేదా ఎల్లో కలర్ వస్తుందన్నమాట. సో సింబల్ ఇప్పుడు మనకి మానిటైజేషన్ అనేది మనమైతే డిఫాల్ట్గా పెట్టుకున్నాము. సో డిఫాల్ట్గా పెట్టుకున్నప్పుడు కొన్ని గ్రీన్ కలర్ సింబల్స్ వచ్చాయి, కొన్ని మనకి ఎల్లో కలర్ సింబల్స్ వచ్చాయి అనమాట. సో అసలు ఏంటి ఈ గ్రీన్ కలర్ సింబల్ అంటే ఏంటి, సో ఎల్లో కలర్ సింబల్ ఏంటంటే, ఎల్లో కలర్ సింబల్ అంటే అడ్వర్టైజర్స్ ఇటువంటి టైటిల్స్ మీద సో ఇంట్రెస్ట్ చూపించడం లేదనమాట. గ్రీన్ కలర్ సింబల్ అయితే సో అడ్వర్టైజర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ వీటి మీద ఎక్కువ యాడ్స్ పడతాయి. సో మన ఎల్లో కలర్ డాలర్ సింబల్లో ఏంటి అంటే, సో దీని మీద లిమిటెడ్ యాడ్స్ పడతాయి లేదా పడకపోవచ్చు అని చెప్తారు. సో ఈ ఎల్లో కలర్ డాలర్ సింబల్ ఎందుకు వస్తుంది? సో మెయిన్గా ఎల్లో కలర్ డాలర్ సింబల్ రావడానికి రీజన్స్ ఏంటి అంటే, హార్మ్ఫుల్ కంటెంట్ ఉన్నా, లేదు అంటే హర్రర్కి సంబంధించిన కంటెంట్ ఉన్నా, లేదు అంటే మనం ఏదైనా మిస్లీడ్ వర్డ్స్ వాడినా, లేదు అనుకుంటే మనం ఎవరైనా పాయింట్అవుట్ చేసి మాట్లాడినా, సో ఏదైనా నెగిటివ్ స్పీచ్ వాడినా, సో ఎవరి మీదైనా హేట్ స్పీచ్ చేసినా, సో ఇలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఈ ఎల్లో కలర్ సింబల్ వస్తుంది. అదేవిధంగా అడ్వర్టైజర్ ఆ టైటిల్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఎల్లో కలర్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక విధంగా ఏ విధంగా వస్తుందంటే, మనం డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్ సంబంధం లేకుండా పెడతాం చూడు, అలాంటప్పుడు కూడా ఎల్లో కలర్ సింబల్ వస్తుంది. వీటిలో ఏదో ఒకటి మాత్రం ఆ వీడియోలో మైనస్ ఉంటుందన్నమాట. సో అందుకు ఎల్లో కలర్ సింబల్ వస్తుంది. సో ఇప్పుడు మనకి గ్రీన్ సింబల్ వచ్చిన వాటికి ఏంటి అంటే యాడ్స్ అనేది ఎక్కువగా ప్లే అవుతాయి అండ్ వ్యూస్ తక్కువ వచ్చినప్పటికీ అమౌంట్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. బట్ దీనికి వస్తే లిమిటెడ్ యాడ్స్ పడతాయి, లేదంటే పడకపోవచ్చు. బట్ మనకి పడేవే లిమిటెడ్ యాడ్స్. సో మనకి రెవెన్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. మెయిన్ ఎల్లో కలర్ డాలర్ సింబల్ని ఏ విధంగా మార్చుకోవాలనేది ఈ స్క్రీన్ రికార్డింగ్లో చూడండి. మీరు డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. అక్కడ డెస్క్టాప్ సైట్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ వైటీ స్టూడియోస్ అనే యాప్ ఉంటుంది కదా, సో క్రోమ్లో. సో అందులోనైతే ఓపెన్ చేయండి.
ఓపెన్ చేస్తే ఇది డెస్క్టాప్ సైట్లో ఉండేటట్లు చూసుకోండి. మెయిన్ అయితే అది. సో ఉన్న తర్వాత ఇక్కడ మనకి వీడియోస్ అని ఉంటుందన్నమాట. సో ఆ వీడియోస్ అనేది క్లిక్ చేయాలి. సో వీడియోస్ అనేది క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మరి చూసుకోండి. సో దేనికి గ్రీన్ ఉంది అండ్ దేనికి ఎల్లో ఉంది అని చూసుకోండి. సో ఏవేవి ఉన్నాయో తెలుసుకోవాలంటే మనము ఫిల్టర్లోకి వెళ్ళాలన్నమాట. ఐ మీన్ ఇక్కడ సెర్చ్ దగ్గర ఫిల్టర్ అని ఉంది కదా. సో మనమైతే ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మనం ఎన్ని ఉన్నాయి ఎల్లో కలర్వి అని చూడొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఫిల్టర్లోకి పెట్టి సో మానిటైజేషన్ అని పెట్టి సో లిమిటెడ్ అని పెట్టి అప్లై చేయండి. అప్లై చేస్తే ఏంటంటే సో మీకు ఎన్ని ఎల్లో కలర్లో ఉన్నాయని అర్థమైపోతుంది. సో నాకైతే ఇన్ని వీడియోస్ అనేది మనకి ఉన్నాయి అన్నమాట. వీటిని రివ్యూకి పంపించి గ్రీన్లో మార్చుకోవచ్చు. అంటే ఐ మీన్ ఒక్కొక్క వీడియో పెట్టుకోవాలన్నమాట రివ్యూ. బట్ పెట్టే ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే సో ఇవి వెళ్తే సక్సెస్ అవుతాయా లేదా అని ఆలోచించండి. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ దగ్గర చాలా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే మనకి లిమిటెడ్ యాడ్స్ లేదా యాడ్స్ రాకపోవచ్చు అనమాట. $$ సింబల్ ఉంది కదా, సో అందుకనమాట. సో మనం ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం చూద్దాము. సో ఎలా రివ్యూ పెట్టాలి ఏంటంటే మీకు చూపిస్తాను. రివ్యూకి పంపించే ముందు మాత్రం 1-2 సార్లు అయితే మీరైతే చూడండి, చూసి పంపించండి. ఎందుకు అంటే అది హార్మల్ కంటెంట్ అయితే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది కదా. సో అందుకు ఒకసారి చూడండి. నేను ఇక్కడ చేసే వీడియోస్ అన్నీ ఇక్కడ 3 వీడియోస్ హర్రర్కి సంబంధించినవి. సో నాకు అందుకు ఏంటి అంటే ఎల్లో కలర్ $$ సింబల్ వచ్చింది. బికాజ్ మనం చేసే వీడియోస్ బట్టి కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి లిమిటెడ్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా, సో అదైతే క్లిక్ చేసుకోవాలి. మీరు చూడండి ఇది ఆన్లో ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ మనం రివ్యూకి అయితే ఇప్పుడు పంపిద్దాము. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది మనం ఆన్లో ఉంచుకోండి. అండ్ ఈ పక్కన కనిపిస్తున్న దానికి రివ్యూ అని కొట్టండి. రివ్యూ కొట్టిన తర్వాత టిక్ మార్క్ పెట్టండి. అండ్ టిక్ పెట్టి మనం పంపించాల్సి వస్తుంది అనమాట. సో మాన్యువల్గా రివ్యూ చేయండి నా వీడియో అని చెప్పడానికి గురించే ఈ రివ్యూ అనమాట. సో మాన్యువల్గా చేస్తే మనకి అవకాశాలు ఉన్నాయి గ్రీన్లో మారడానికి. సో మనం రివ్యూ కింద కొట్టిన వెంటనే ఒక 2 to 3 seconds అయితే పడుతుంది టైము. బట్ మనకైతే అయిపోతుంది. సో రివ్యూ అయ్యింది లేదా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మనం చూసుకోవాలి. ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. అండ్ ఇక్కడ కనిపించట్లేదు. బట్ 2 to 3 seconds వెయిట్ చేస్తే మనకి రివ్యూకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అండర్ రివ్యూ అని రావాలన్నమాట. అండర్ రివ్యూ వచ్చినంత వరకు మనం ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి అది వెళ్ళిందో లేదా అనేది. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు వెళ్ళిపోయింది. సో అండర్ రివ్యూ అని వచ్చింది కదా, సో ఇప్పుడు మనకి అనేది అది వెళ్ళిపోయింది అనమాట. సో 24 hours మనకి గ్రీన్ కానీ మారే అవకాశాలు ఉన్నాయన్నమాట. లేదంటే మాత్రం ఎల్లోలోనే ఉండిపోతుంది అందులో కంటెంట్ కరెక్ట్గా ఉంటే. ఈ ఎల్లో కలర్ సింబల్ని ఎలా మార్చాలో అర్థమైంది కదా. సో ఎల్లో కలర్ సింబల్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే మీరు మెయిన్ పెట్టే కంటెంట్ ఏం చేయాలంటే సో ఎక్కువ ప్రోడక్ట్స్ మీద చేయడానికి ట్రై చేయండి. ఫర్ సపోజ్ ఎవరైనా మరి ఒక వీడియో చూసారనుకోండి, సో దేనికి సంబంధించి యాడ్ వస్తుందో సో అటువంటి యాడ్కి సంబంధించిన మీరైతే వీడియో చేయండి. హార్మ్ఫుల్ కంటెంట్ చేయకండి. సో హెయిర్ స్పీచ్ ఇవ్వకండి. మీరు పెట్టే టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్లో అయితే కరెక్ట్గా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ పెట్టడానికి ట్రై చేయండి. సో మనం బ్రోకెన్ ఇంగ్లీష్ పెడదాము అనుకుంటే మాత్రం వర్కౌట్ కాదనమాట. ఎందుకంటే అడ్వర్టైజర్స్ ఏంటి అంటే టైటిల్ మీద ఆధారపడి సో యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తారు. అదేవిధంగా మనం ఒక టైటిల్ని ఫిక్స్ అయినప్పుడు సో ఆ టైటిల్లో కూడా ఎటువంటి హార్మ్ కంటెంట్ కానీ ఎటువంటి ఇది కూడా ఉండకూడదు. నెక్స్ట్ మనం వీడియో కంటెంట్లో మాట్లాడినప్పుడు కూడా ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయి కదా, సో అటువంటప్పుడు సో మనం హార్మ్ఫుల్ కంటెంట్ సంబంధించి మాట్లాడకూడదు అనమాట. మాట్లాడినా సరే మన ఎల్లో కలర్ సింబల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మెయిన్ 5 reasons అంటే ఇవి అనమాట. 5 reasons అంటే సో హార్మ్ఫుల్ కంటెంట్ అండ్ హేట్ స్పీచ్ అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కరెక్ట్గా పెట్టడము అండ్ మనం ప్రాపర్గా ఇంగ్లీష్ పెట్టడము. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్స్ మీద అయితే అడ్వర్టైజర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ మీద తీసుకోవడం అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఎల్లో కలర్ సింబల్లో రాకుండా మనమైతే గ్రీన్ కలర్ సింబల్లో రావడానికి గూగుల్ కీవర్డ్ ప్లానర్లోని కొన్ని కీవర్డ్స్ అయితే ఉంటాయి. సో ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేసినా సరే మీకు అనేవి యాడ్స్ అనేవి వస్తాయి అనమాట. గ్రీన్ కలర్ సింబల్ మారుతుంది. బికాజ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక వీడియోకి ఎల్లో కలర్ సింబల్ వస్తే మీరు ముందు చేయాల్సింది ఏంటంటే రివ్యూకి పంపించకుండా సో అందులో ఏదైనా హార్మ్ కంటెంట్ ఉందో ఏంటుందో చూసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ మార్చండి. సో అప్పుడు మారే ఛాన్స్ ఉందనుకోండి, సో గ్రీన్గా మారిందనుకోండి సో ఉంచేయండి. లేదు అనుకుంటే అప్పుడు రివ్యూకి పంపించండి. రివ్యూకి పంపించే ముందు కూడా అది సూటబుల్లో కాదో చూసుకోండి. అంటే ఇది ఎలా అయినా వర్కౌట్ అవుతుంది, ఎలా అయినా రివ్యూకి వెళ్తే సక్సెస్ అవుతుంది అనేది చూసుకోండి.
లేదు మేము ఎలా అయినా రివ్యూ పెట్టేస్తాము, సో ఎలా ఉన్నా పర్లేదు అంటే మళ్ళీ రిజెక్ట్ అవుతుందన్నమాట. సో ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను ఇస్తున్న చిన్న సజెషన్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ చాలా గ్యాదర్ చేసి మీ గురించి అయితే ఈ వీడియో తీసుకొచ్చాను అనమాట. సో ఒకవేళ నిజంగా నచ్చినటువంటి లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చినటువంటి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వంశీ సైనింగ్ ఆఫ్. బాయ్.